కొడుతున్నారు సార్? సార్ చెప్పరా చెప్పు. ఎందుకు కొడుతున్నారు? ఏం చేశాను చెప్పండి సార్. లేరా పైకి లే. సార్ కూర్చో. చెప్పరా, అమృతను ఎందుకు చంపావు? నేనెందుకు చంపుతాను మేడం? అయినా మర్డర్ చేసింది నేనే అయితే మీకు ఫోన్ చేసి కంప్లైంట్ ఎందుకు ఇస్తాను? ఒకటి చెప్తా, షాప్ వాడు వచ్చి నగలు పోయాయని కంప్లైంట్ ఇస్తాడు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడే దొంగతనం చేసుంటాడు. నా మొగుడు కనిపిస్తలేడని ఒకటి వస్తుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే రంకు మొగుడుతో కలిసి తనే చంపేసి ఉంటుంది. ఇలాంటి ఎన్ని కేసులు చూసుంటాం. ఓవర్ స్మార్ట్నెస్ చూపిస్తే ఇలాగే ఇరుక్కుంటారు. ఏంటి అఫేరా? నీ ఫ్యానే ఉంటుంది, వాడుకొని వదిలేద్దాం అనుకున్నావు. ఒప్పుకోకపోయేసరికి ఇలా చేసావు. అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి మేడం. హా? అమ్మాయిని మర్డర్ చేసినట్టు మీకు తెలుసా? లేదా మర్డర్ చేసినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫా? ఏయ్, వాడిని పిలవండి రా. రేయ్ గోవింద్, వీడిని ఎప్పుడైనా చూసావా? చూశాను మేడం. ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? నవంబర్ 14వ తారీఖు షామీర్పేట రోడ్లో వెళ్తుంటే వాన పడుతుందని పక్కన ఆగాను మేడం. ఇంతలో ఇతను ఎవరో అమ్మాయితో గొడవ పడుతున్నట్టు అనిపించింది. ఏంటని చూస్తే లారీ కింద వస్తాడు మేడం. ఇదేనా అమ్మాయి? ఈ అమ్మాయి మేడం. అబద్ధం చెప్తాను మేడం వాడు. నాకేం తెలియదు మేడం. ఈ అమ్మాయిని తోసేసింది. ముందెందుకు చెప్పలేదు? చెప్పకుండా ఉండడానికి డబ్బులు ఇస్తానండి మేడం. ఇచ్చాడా? ఇచ్చాడు మేడం. ఎంత? 5 లక్షలు ఇచ్చాడు మేడం. నేను 5 లక్షలు ఏంటి మేడం? నిజంగా ఎవడో నాకు తెలియదు మేడం. అయినా నాకు ఫేస్ బ్లైండ్నెస్ ఉందని సంగతి మీకు తెలుసు కదా. ఇదేంటి